చెప్పండి అన్న, ఎట్లా జరిగింది ఈ రాత్రి ఏ టైం జరిగింది? రాత్రి 10:30 ఆ టైంలో జరిగిందండి ఇది. 10:30కి షార్ట్ సర్క్యూట్ కూడా కరెంటు వైర్ తెగి వచ్చి మన సోఫా సెట్ల మీద పడింది. ప్లాస్టిక్ కవర్ అవ్వటం వల్ల అది మొత్తానికి వ్యాపించింది. వ్యాపించిన తర్వాత ఈ 100కి డైల్ చేసాం. ఆ తర్వాత ఫైర్ వాళ్ళకి డైల్ చేసి 20 నిమిషాల తర్వాత వచ్చినాయి బయట. 20 నిమిషాల తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన కాడి నుంచి మొత్తం కంట్రోల్ చేశారు. మొత్తం కంట్రోల్ చేసి పొద్దున 7:30 వరకు ఆర్పటం జరిగింది అదంతా. దానివల్ల ప్రాణహాని అయితే లేదు, ఆస్తి నష్టం జరిగింది. మరి ఓకే, నైట్ ఏ టైంకి జరిగిందన్న? రాత్రి 10:30కి జరిగింది. 10:30కి జరిగింది. నిన్న సూర్యగ్రహణం చంద్రగ్రహణం వల్ల గిరాకులు సరిగా లేవు. అందువల్ల తొందరగానే షాపులు మూసేశారు 9 కల్లా. 9 కల్లా మూయటం వల్ల అందరూ వెళ్ళిపోయారు ఇటోళ్ళకి. 10:30 కల్లా ఇదైపోయింది. లేదంటే డైలీ ఎప్పటికీ మేము 11 గంటల వరకు ఉంటాం. అదే జరిగింది. ఇప్పుడు ఎన్ని ఇల్లులు మొత్తం 22 షాపులు ధ్వంసం అయిపోయినాయండి. 22 షాపులు ఉన్నాయి. 22 షాపులు కూడా ప్రస్తుతం ఏమీ లేవు. మొత్తం కాలి బూడిదైపోయింది. కాలి కట్టుబట్టలతో నిలబడ్డాం బయట. ఎవరికన్నా ఏమన్నా అయిందా? ప్రాణహాని అయితే లేదండి, ఎవరికి ఏం లేదు. అందరం వచ్చి ముందుగానే రోడ్డు మీదకి వచ్చేసాం. అలాంటిది ఏం ప్రాణహాని అయితే లేదు. కాకపోతే ఆస్తి నష్టం మాత్రం భారీ ఎత్తున జరిగింది. ఇప్పుడు మీరు ఏమన్నా గవర్నమెంట్ మేము కోరుకునేది ఒకటే, మాలాంటి నిరుపేదలకు ఏదన్నా సహాయం అందించి మమ్మల్ని కొంచెం చేయందిస్తే మీ పేరు చెప్పుకుంటాం సార్. పిల్లలు అందరూ రోడ్డు మీద ఉన్నాం, తినడానికి కూడా ఏం లేదు. లోపల పసిపిల్లలు ఉన్నారు సార్. అందరికి చూసి ఏదన్నా ఆర్థిక సహాయం అందించగలరని కోరుకుంటున్నాం. ఎట్లా జరిగింది? కరెంటు వైర్ తెగి కాలి షార్ట్ సర్క్యూట్ అయ్యి నైట్ 10:30కి అలా అయింది. 10:30కి అసలు క్షణాల్లోనే అయిపోయింది. అంత కాలిపోయింది. ఫైర్ ఇంజిన్ వచ్చేదాకా కూడా ఏం లేదు అసలు. అంతా పోయింది, మొత్తం పోయింది. ఏమన్నా అయిందా ఎవరికన్నా? ఏమన్నా ప్రాణం అయితే ఏం బాగాలేదండి. మనుషులు అయితే మిగిలారు, ఆస్తి అయితే నష్టపోయింది. చెప్పండి, మీరు గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఏదో సాయం చేయండి సార్, ఏదో ఒకటి చేయండి. మాకు కూడా, మేము కూడా పేదవాళ్ళమేగా, బతికే వాళ్ళం. ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉంటాయి? ఉన్నాయి 30 దాకా, 30 షాపుల దాకా. 30 షాపులు మొత్తం పోయింది. మొత్తం అందరూ ఏం లేదు, కట్టుకున్న బట్టలు తప్పనిచ్చి, ఒంటి మీద బట్టలు తప్పనిచ్చి ఏం లేదు. మొత్తం ఏం లేదు, తినటానికి తిండి లేదు, ఏం లేదు. మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. ఏదో సాయం చేస్తే ప్రభుత్వం వాళ్ళు కూడా మాకు కూడా. షాప్కి వచ్చేసి 30 లక్షలు అట్లా ఉంటుందండి. మొత్తం సరుకు మొత్తం వచ్చేసి ఒక షాప్లో 30 లక్షల దాకా ఉంటుంది మాల్. కనీసం కట్టుకున్న బట్టలు తప్పక కనీసం తాగుదామన్న చిమ్ము నీళ్ళు ఇవ్వండి మా దగ్గర. చాలా నష్టపోయాము, చాలా పేదవాళ్ళం. మేము అప్పులు తీసుకొచ్చుకొని పెట్టుకున్నామండి ఇక్కడ. మాకు కూడా ఏదో ఒకటి సాయం చేయండి అండి. చెప్పండి. ఇంకా ఏదో సాయం చేస్తే, ఈటెల రాజేందర్ గారు ఏదో సాయం చేస్తే కొంచెం మేము కూడా వ్యాపారం చేసుకొని బతుకుతాం. మా పిల్లల్ని పెట్టుకొని బతుకుతాం. ఏం పేరు మీకు? నా పేరు వెంకట నరసింహ. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి? మేము 9 ఏళ్ల నుంచి ఉంటున్నామండి. ఎప్పుడు జరిగింది? రాత్రి 11:30 జరిగిందండి. అందరం ఆ టయానికి మూసేసి లోపల పడుకుంటాం, వెళ్ళిపోయి అన్నం తిని పడుకుంటామండి. మేము మాత్రం మా తోడికోళ్ళు మేమిద్దరం కలిసి కుర్చీలు అన్నీ చక్కబెట్టుకొని పట్టకట్టుకుంటున్నాం. మాకు తెలియదండి, వజ్ర షాపులో ఆ స్తంభం దగ్గర ఫైర్ అయ్యింది. అది మేము కూడా చూసుకోలేదు. ఎవరో రోడ్డుని పోతా ఒక అబ్బాయి చూసి, ఆంటీ అక్కడ మంటలు వస్తున్నాయి రాండి అని అన్నారు. సరేనని వెళ్ళేసరికి మొత్తం లోపల దాకా వెళ్ళిపోయింది మంట. లోపలికి పోవాలి కాట్ల, బయట నుంచి పిలిస్తేనేమో ఎవరికి వినిపించట్లేదు. వేరే షాపులో నుంచి లోపల నుంచి వెళ్ళిపోయి అందరినీ పిలిస్తే బయటకు వచ్చారు. వెనక్కి వచ్చేసాం. వెనక నుంచి పక్క షాపులో నుంచి బయటకు వచ్చేసరికి మొత్తం అంటుకొని పోయిందండి. ఒక పావు గంటకి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు, ఆర్పుతున్నారు. చాలా ట్యాంకర్లు వచ్చారు. ఎంత ఆర్పినా కానీ అంత ప్లాస్టిక్ కదా ఇదంతా, స్పాంజ్ కాబట్టి కాయిర్ స్పాంజ్ మేము వాడేది. దానివల్ల మొత్తము ఆగలేదు మంటలు. ఎంత ఆర్పినా వెళ్ళిపోతానే ఉండే. 6 సిలిండర్లు పేలిపోయినాయండి. ఇప్పుడు మీ షాపులో ఇప్పుడు ఎంత వరకు మొత్తం కలిపిపోయింది? షాపులో 40 లక్షలు నష్టం వచ్చింది మాకు 40. మా పక్కన వాళ్ళకి ఒక 50-60 వచ్చి ఉంటుంది. ఆ పక్కన అంటే ఎవరు ఓపిక కొంది వాళ్ళు పెట్టుకున్న దాన్ని బట్టి వచ్చిందండి. నష్టం అయితే వచ్చింది. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు, ఎవరికి ఏం కాలేదండి. ఎప్పుడు ఇంతవరకు జరగలేదండి. అప్పుడప్పుడు ట్రాన్స్ఫారంలో ఏదైనా వైర్ ఏదైనా చిన్న చిన్న రవ్వలు లాంటివి వస్తే సరి చేసుకునేవాళ్ళం, మెయిన్లు ఆపుకొని సమయానికి. బయట అప్పుడంటే ఎవరో ఒకళ్ళు బయట ఉండేవాళ్ళము.
అంటే 7, 8 ఆ ప్రాంతంలో జరిగినప్పుడు అయితే చేసుకునేవాళ్ళు మేము. 11:30 అంటే ఇంకా ఆ టైంలో ఇలా జరిగిద్దని ఎవరికి తెలియదు కదా. అందరు లోపలికి వెళ్ళిపోయి పడుకున్నారు. అది సడన్గా ఎట్ట జరిగిందో ఏమో అందుకుంది ఇలా అయిపోయింది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయం కావాలా? సహాయం అని అంటే మరి మేమున్న పరిస్థితుల్లో వాళ్ళు చేస్తేనే మాకు బాగుంటుంది అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే ఇట్లా అందరు వచ్చారు, ఎంపీ ఎమ్మెల్యే ఇట్లా వాళ్ళు వచ్చి మీకు ఏం భరోసా ఇచ్చి వెళ్ళినారు? భరోసా అని అంటే ఏదో ఒకటి వాళ్ళు ప్రయత్నం చేస్తామని అంటున్నారండి. అంతా అంటే పెట్టుకోవటం మేము కూడా అడగమండి. ఏదో ఒకటి మేము నిలబడటానికి కాస్త సాయం చేస్తే తర్వాత ఏదో ఒకటి చేసుకొని బతుకుతాం. మరి ఇప్పుడైతే కట్టుకున్న గుడ్డల మీదే ఉండాం, ఏమీ లేదు. మరి బంగారం అయినా డబ్బులైనా అన్నీ పోయినాయి, మొత్తం కాలిపోయినాయి. ఎవరో మీ బోటోళ్ళు దాని పోయేవాళ్ళు ఏదైనా పెడితే తింటాం. ఇప్పుడు అదే ఉంది మా పరిస్థితి. మరి ఇది గవర్నమెంట్ ఏదో ఒకటి సాయం చేసి ముందుకు వచ్చి మాకు కూడా దారి చూపిస్తే బాగుంటుంది, అదే కోరుకుంటున్నాం. ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? అదే నేను లేను నాయన, నేను లేని తెల్లారుజామున వచ్చా. మా బాబు మా అమ్మాయి అన్నారు. ఓకే, ఏమన్నా అయిందా అమ్మా ఎవరికన్నా? మనుషులకి ఏం కాలేదయ్యా, ఈ కొట్లే కాలిపోయి. ఇయ్యే నేను తక్కువ ఉండే అయ్యా. ఎన్ని ఇల్లులు ఉన్నాయమ్మా? ఎన్ని కొట్లు? గుడిసెలు 40 ఉంటాయి అయ్యా. గవర్నమెంట్ నుంచి మీరు ఏమన్నా ఎందుకు ఇస్తే ఏదైనా సాయం దేవుడిదయ్యా, ఆయన చెయ్యాలి. ఏది చేసి ఏమి లేదు, బంగారం కలిపోయింది, డబ్బులు కలిపోయినాయి, ఏమీ లేదు. పెట్టమ్మా, ఏం కాదు అయ్యా, ఏం లేదు. ఊరక ఎండయి ఒంటి మీద ఇవ్వండి, చెప్పులు కొలేవయ్యా, కాళ్ళకి చెప్పులు కొలేవు, కాలిపోయింది. ఏమి లేవు, గుడ్డ కోసి కొలేదు. ఇలా కాడి నుంచి అప్పులు, ఆ ఊరి కాడి నుంచి అప్పు డబ్బులు తెచ్చుకొని షాపుల్లో పెట్టుకున్నాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? ఉంటున్నారు 9 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 9 సంవత్సరాల నుంచి ఇంత మటుకు ఏమీ లేదయ్యా, బాగున్నాయి. ఇప్పుడు కూడా దేవుడు దయ వల్ల, ఏసై దయ వల్ల పిల్లలకి పెద్దలకి ఏం కావాలి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈ షాపులే కూలిపోయింది. మేము కూడా పోయినడితే బాకీలు అక్కడ ఉండేవి, మేము మిగిలిపోయాం కదా, బాకీలు వాళ్ళు అడుగుతారు. ఇంతకుముందు ఏమన్నా జరిగిందా ఇలాంటి సంఘటన? అసలు ఏమి లేదయ్యా, 7 సంవత్సరాల నుంచి అసలు మాకు ఇంతవరకు ఇంత ఏం కాలేదయ్యా, దేవుడి దయ వల్ల అసలు ఏం లేదు. ఇప్పుడు వచ్చారు కదా ఎంపీ ఎమ్మెల్యే, వాళ్ళు ఏమన్నా మీకు ఏమన్నా ఇస్తా అని చెప్పి ఏమన్నా భరోసా ఇట్లా ఇచ్చారయ్యా. ఇస్తే ఏమైనా సాయం చేస్తే వాళ్ళ పుణ్యం, ప్రభుత్వం పుణ్యం, మందేముంది. బూడిదయ్యి ఉన్నాం, బూడిద కట్టుకొని ఉన్నాం. బూడిద మిగిలింది ఏమీ లేదు. ఇక చూడు కూలిపోయినాయి అయ్యా, కూలిపోయినాయి, ఏమీ లేదు. ఇళ్ళ కాడి నుంచి డబ్బులు తెచ్చుకొని మీరు మిగులా మేము మిగులని షాపుల్లో పెట్టుకొని మాటలు రాట్లా, తల నింపడతాం, బాధ. బిడ్డల నోటి కాడిది కాలిపోయింది.